Hi, hello friends. Welcome to our YouTube channel Veg Family Kitchen and Vlogs. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో మన వెజ్ ఫ్యామిలీ కిచెన్లో 100+ సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఈ హ్యాపీ టైంలో మనం ఒక స్వీట్ చేసుకుందామండి. అంతే కదండి, ఏదైనా మంచి జరిగినప్పుడు స్వీట్ చేసుకోవాలిగా. ఇప్పుడు మనం ఆ స్వీట్ రెసిపీస్ని చూసేద్దాం. బెల్లంతో హల్వా పూరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ బెల్లంతో హల్వా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక గ్లాస్లో మనం రవ్వ తీసుకున్నామండి. ఒక గ్లాస్ రవ్వ, ఒక 1.5 గ్లాస్ మైదా, 2 గ్లాసులు గోధుమ పిండి, 1.5 గ్లాసు బెల్లం దంచుకొని పెట్టుకోవాలండి. అలాగే ఒక పాల ప్యాకెటు, కొంచెం యాలక్కాయ పొడి. ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కాగిన తర్వాత దాంట్లో 2 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాసు పాలు పోసుకొని ఒక మూత పెట్టేసుకొని మనం దాన్ని కాగనివ్వాలి. అట్లానే ఇంకొక గిన్నెలో మనం దంచుకున్న బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఆ మనం బెల్లం వాటర్ని కరగనివ్వాలి. ఇంకో పక్కన ఈ పాలు వాటర్ అనేవి కాగినాయి కదండి, దాంట్లో మనం తీసుకున్న బొంబాయి రవ్వని మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. దాంట్లోనే కరిగిన బెల్లం వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత అది మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అట్లానే ఇంకొక బౌల్లో మనం తీసుకున్న మైదా, గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడే బాగుంటుంది, పిండి బాగా కలిసిద్ది. దాంట్లోనే కొంచెంగా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలండి. అది కొంచెం లూజ్గా ఉండాలండి, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండి మీద కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. అదేనండి, ఇట్లా ఉండాలి. దీంట్లోనే మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మరి కొంచెం అంటే కొంచెం కాదు, ఇంకొంచెం ఎక్స్ట్రానే పట్టిద్ది ఆయిల్. దీన్ని మనం ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని నాననిచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది. దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకొని మనం ఉడకనిచ్చుకున్నాం కదండి బొంబాయి రవ్వ, ఆ బొంబాయి రవ్వని మనం ఇలా రౌండ్గా ముద్దల్లాగా నీట్గా చేసేసుకోవాలండి. ఒకటి తర్వాత ఒకటి పిండి మొత్తం ఉండలు చేసేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి, మైదా పిండి కలిపింది ఏదైనా ఉందో అది తీసుకొని రౌండ్గా ఉండలు చేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ రాసేసుకొని దాన్ని ఇట్లా స్లోగా పల్చగా ప్రెస్ చేసుకొని దాంట్లో బొంబాయి రవ్వ ఉంది కదండి, అది పెట్టేసుకొని దాన్ని కొంచెం మరి నీట్గా రౌండ్గా రావాలండి. ఉండైతే అలా వచ్చిన దాన్ని స్లోగా ఆ కవర్ మీద ప్రెస్ చేసేసుకోవాలండి నీట్గా. ఆ ప్రెస్ చేసుకున్న అదైతే మనం ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హల్వా పూరీని అయితే మనం చేసుకోవాలి. మీడియంగా ఉండాలండి హీట్ అనేది కింద. అది ఇలా హల్వా పూరి అయితే ఇట్లా నీట్గా ఏగాలి. మరీ ఎక్కువగా ఎర్రగా రాకూడదు, మరీ తెల్లగా ఉండకూడదు అని చూసారు కండి, ఇట్లా రావాలి. ఇలా వస్తే మనకి హల్వా పూరి, వేడి వేడి హల్వా పూరి రెడీ అయినట్లే. థ్యాంక్ యూ సో మచ్.